హలో ఫ్రెండ్స్, ముందు వీడియోలో సింప్లిఫై చేసేటప్పుడు ప్లస్లు మైనస్లు పక్కపక్కన ఉంటే ఏ విధంగా చేసామో నేర్చుకున్నాం. సో ఈరోజు ఏం చేయాలంటే ఆ ప్లస్లు మైనస్లు ఉండి వాటి మధ్య మల్టిప్లికేషన్ సింబల్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. సో ఇక్కడ టూ వాల్యూస్కి మధ్యలో బ్రాకెట్స్ ఉన్నాయంటే దాని అర్థం మల్టిప్లికేషన్ అని అర్థం. సో బ్రాకెట్స్లో కానీ మధ్యలో ఇంటూ మార్క్తో కానీ లేదంటే ఈ విధంగా ఒక డాట్తో కానీ సూచిస్తాం. సో ఆ మూడిట్లో ఏది ఉన్నా కానీ మల్టిప్లికేషన్లో అని అర్థం. సో ఒక్కసారి రూల్స్ చూస్తే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే సిమిలర్ సైన్స్ ఉన్నప్పుడు అవి రెండు మల్టిప్లై చేస్తే పాజిటివ్ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. రెండు సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఇంటూ చేస్తే ప్లస్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఒక మైనస్ వాల్యూ ఒక ప్లస్ ఆర్ ఒక ప్లస్ ఒక మైనస్ అంటే డిఫరెంట్ నెంబర్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకు మైనస్ వస్తుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 2 into -3 or we can write as 2 dot -3, both are same. సో ఫస్ట్ ఏం చేయాలంటే 2 3s 6, 2 3s 6. సో 2కి ముందు ఏం సింబల్ ఉంది, ఏం లేకపోతే ప్లస్ ఉందని అర్థం. సో ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ వాట్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. కాబట్టి 2 3s 6 చేసి తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ సింబల్ పెట్టుకోవాలి. అదేవిధంగా సేమ్ 5 3s, both are positive values, so answer will be positive value. 5 3s 15, that is plus 15. Next two numbers are the negative values, that is -2 into -4. First రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 4s 8, minus into minus what, minus into minus plus, that is plus 8 is the answer. Next -3 into 4, 3 4s 12, minus into plus minus, that is minus 12. Next 2 plus 3 into -2. ఫస్ట్ 2 అలానే రాసుకుంటాం. తర్వాత 3 2s 6, ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 2s 6 minus 6. అగైన్ వన్ పాజిటివ్ వాల్యూ వన్ నెగిటివ్ వాల్యూ, దట్ ఈస్ ఒక ప్లస్ ఒక మైనస్లో ఏం చేయాలి, మైనస్ చేయాలి. కానీ పెద్దదానికి ఏ గుర్తుంటే ఆ గుర్తు పెట్టాలి. సో 6 - 2 is 4. సో 6 పెద్దది కాబట్టి దాని సింబల్ ఏంటి, మైనస్, కాబట్టి -4 వస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ -3 మైనస్ ఆఫ్ -4, దట్ ఈస్ -3 యాజ్ ఇట్ ఈస్ రాసుకుందాం. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4. అగైన్ వన్ నెగిటివ్ వాల్యూ వన్ పాజిటివ్ వాల్యూ, దట్ ఈస్ -3 + 4. సో ఫస్ట్ ఏం చేయాలంటే 4 - 3, ఒక మైనస్ ఒక ప్లస్ ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి 4 - 3 is 1. కాకపోతే పెద్దదానికి ఏ గుర్తుంటే ఆ గుర్తు వేసుకోవాలి. సో ఈ టూ నెంబర్స్లో లార్జర్ వన్ ఈజ్ 4, దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ ద పాజిటివ్ సైన్. సో అందరికీ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. Until then, bye.